రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం రెపరెపలాడబడుతుందని ప్రజల నాడిని గ్రహించే ఈ విషయం చెప్తున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. నగరంలోని హోటల్ షెల్టాన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిట్టింగ్ ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం, రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, పలువురు పార్టీ ప్రముఖులతో కలిసి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో వైసీపీ గెలవడంతో పాటు ఎవరూ ఊహించని మెజారిటీని భరత్కు ఈ నగర ప్రజలు అందివ్వబోతున్నారని జోస్యం చెప్పారు. రాజమండ్రి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమితమైన అభిమానమని, అందుకే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించినంతగా నిధులు కేటాయించి మన భరత్ ద్వారా అభివృద్ధి పరుగులు పెట్టించారన్నారు. ఈ అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టి జగనన్నకు కానుకగా అందివ్వడానికి ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అన్నారు. నేను పార్టీకి దూరంగా లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సీఎం జగనన్న నాకు ఏ పనైతే అప్పగించారో ఆ పనిని శిరోధార్యంగా భావించి పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రచారం, అభ్యర్థుల విజయం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నానని చెప్పారు. సీఎంను పదవులు కోరేందుకు కాదని పాలనపై అభినందనలు తెలియజేసేందుకే అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి తన ఇంటికి రావడానికి గల కారణం తనపై అభిమానంతో అన్నారు. పార్టీ అంటే ఒక కుటుంబం అని, ఒకరికొకరు కలవడాన్ని ఎవరు ఎలా తీసుకున్నా నాకు నష్టం లేదన్నారు. పార్టీ జెండాయే నా అజెండా అన్నారు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ విజయం కోసం పనిచేయడం నాకు చేత కాదని శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. నేను చెప్పేదొకటి చేసేదొకటి నాకు అలవాటు లేదన్నారు. రాజమండ్రిలో పలు వార్డుల ఇన్ఛార్జీలు నాతో ఎప్పుడూ టచ్లోనే ఉంటారని, పార్టీ ప్రచారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వారికి చెబుతూనే ఉన్నానని తెలిపారు. సీఎం జగనన్న రాజమండ్రి సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, నన్ను ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోమని కోరినట్లు తెలిపారు. అలాగే భరత్ కూడా నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, మంచి పరిచయం కూడా ఉందని, ఎమ్మెల్యేగా భరత్ గెలవవలసిన అవసరం కూడా చాలా ఉందన్నారు. గతంలో ఏ నాయకుడు నగరానికి చేయనంత అభివృద్ధి భరత్ చేసి చూపించాడని, ఇటువంటి నేతలే మనకు అవసరమని అన్నారు. కేవలం పార్టీ శ్రేణులకే కాదు, ప్రజలకు కూడా వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత ఉందన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో నమ్మకం, విశ్వాసం ఒకవైపు, మోసం, అబద్ధాలు మరొక వైపు పోటీ పడుతున్నాయని, ఎటువైపు ప్రజలు మొక్కు చూపిస్తారో వారి విచక్షణకే వదులుతున్నానన్నారు. జగనన్న ప్రజల విశ్వాసాన్ని పొందిన నాయకుడని, చంద్రబాబు మోసాలు, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు. సీఎం జగన్ సంక్షేమ రాజ్యాన్ని ప్రజలకు అందించారని, జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా భరత్ను, రాజమండ్రి ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గెలిపించి మన జననేత జగనన్నకు గిఫ్ట్గా అందజేయాలని శివరామ సుబ్రహ్మణ్యం కోరారు. నాయకులు కలిస్తేనే ఒకటిగా ఉన్నట్లు, కలవకపోతే గ్రూపులు ఉన్నట్లు కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎవరు ఎక్కడున్నా పార్టీ కోసం ఆలోచిస్తామని, పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూనే ఉంటామన్నారు. నగరాన్ని ఇంతగా అభివృద్ధి చేసిన భరత్కు ఓటు వేసి నగరాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నేను ఏ పార్టీలో ఉన్నా ఒక నిబద్ధతతో, నిజాయితీతో, అంకిత భావంతో మనస్ఫూర్తిగా పనిచేస్తానని, ఈర్ష్య, అసూయను నా దరిదాపుల్లో కూడా రానివ్వనని మరొక ప్రశ్నకు సమాధానంగా శివరామ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దూరంగా లేరని, ప్రతి ఒక్కరూ నిజాయితీగా పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా ఎవరికి వారు పనిచేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. శివరామ సుబ్రహ్మణ్యం నాకు అత్యంత ఆప్తులని అన్నారు. నిజాయితీగా పనిచేసే నాయకుడని, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఉన్నతిని కోరుకునే నిబద్ధత గల నాయకులని కొనియాడారు. నేను ఎంపీగా నగరానికి చేసిన ప్రోగ్రెస్ కార్డును ప్రజల ముందు ఉంచి ఓట్లు అడుగుతున్నానని, చేయబోయే అభివృద్ధిని వివరిస్తున్నానని, ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని చెప్పారు. గత 2014 ఎన్నికల్లో చంద్రబాబు 640 హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఒక్కటి అమలు చేయలేదన్నారు. జగనన్న మేనిఫెస్టోను పవిత్ర మతగ్రంథంగా భావించి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని చెప్పారు. చంద్రబాబు అబద్ధాల బాబు అని, జగనన్న నిజమని, ప్రజలంతా నిజానికే పట్టం కట్టబోతున్నారని ఎంపీ భరత్ తెలిపారు. ఈ సమావేశంలో రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రుడా చైర్మన్ రావు సూర్యప్రకాశ్రావు, బీసీ ఉభయ తెలుగు రాష్ట్రాల జేసీసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, నందిపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 13వ తారీఖున మనందరికీ తెలిసిందే సార్వత్రిక ఎన్నికలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలన, మా ప్రోగ్రెస్ కార్డు ఇది, మేము చేసింది ఇది అని ప్రజల ముందరికి పెట్టి మేము ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి చేసినప్పుడు 640 హామీలు ఇచ్చి ఉన్నాడు. ఆ 640 హామీలు ఈ రోజున తెలుగుదేశం వెబ్సైట్లో చూస్తే అది మన కంటికి కూడా కనబడదు, డిలీట్ చేసేసారు.
అంటే వాళ్ళకున్న మేనిఫెస్టోకున్న విలువ ఏ పార్టీది అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలి. నేను మచ్చుకి 4 ప్రధానమైన హామీలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వాటిలో మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తుకు చేస్తాను. జాబ్ కావాలంటే బాబు రావాలని అన్నాడు. మరి ఎంతమందికి జాబులు వచ్చాయో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఆయన చెప్పిన రెండో మాట ఏంటంటే 2000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5-6 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ జనాభాకి సంబంధించి నెలకి 2000 అయితే సంవత్సరానికి 24,000, 5 సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి. మరి 6 కోట్ల ఆంధ్రుల్లో ఏ ఒక్కడికి 1,20,000 రూపాయలు ఆయన ఇచ్చాడని నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ఎవరికైనా ఇస్తే చెప్పండి, మేము రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోతాం. రైతు రుణమాఫీ అక్షరాల 87,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి అది ఎక్కడికి వెళ్ళిపోయిందనేది ఎవరికీ తెలియదు. ఏ రైతుకి మాఫీ అయిందో మాకైతే తెలియదు. 4వ అంశము డ్వాక్రా రుణమాఫీ. ఆ డ్వాక్రా రుణమాఫీ సుమారుగా 14,000 కోట్ల రూపాయలు. మరి ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేశారో ప్రజలకి ఎవరికీ కూడా తెలియదు. అంటే ప్రధానమైన 4 హామీలు 640లో నేను 4 హామీలు ప్రస్తావించాను. మహాలక్ష్మి పథకం 25,000 రూపాయలు, ఆడ అమ్మాయి పుడితే 25,000 ఇంటికి. 5 హామీలు ప్రధానమైనవి నేను చెప్తే అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చిన మాటలు కానీ లేకపోతే మేనిఫెస్టో కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమని పిలవాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు భగవద్గీత, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు ఖురాన్, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు బైబిల్ అని మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మేము నవరత్నాలనే కేవలం 9 పథకాలతో మేము ముందుకు వెళ్ళినది ప్రతిదీ కూడా తూచా తప్పకుండా మేము పాటించాం. ఈనాడు మిత్రులు ఉంటే ఉన్నారు లేదు నాకు తెలియదు. ఇక్కడ గతంలో ఈనాడు పేపర్ తెరిస్తే 5-6 సంవత్సరాలు ఇలా తెరిచి చూస్తే రైతులు ఉరి వేసుకుని చనిపోయిన ఫోటో ఫ్రంట్ పేజీలో వేసేవారు. ఈ గడిచిన 5 సంవత్సరాలు డిస్పైట్ ఆఫ్ కరోనా 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈనాడు పేపర్లో కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఎఫిలియేటెడ్ పేపర్స్లో ఒక ఫోటో అయినా చూసామా అని అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. సంక్షేమ రాజ్యం జరుగుతూ ఉంది, ప్రజలు గమనించగలరు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది నిజం, ప్రజలు గమనించమని కోరుతున్నా. ఇవాళ సూపర్ 6 సూపర్ 7 చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పి అవ్వాతాతలకు ప్రకటించిన వ్యక్తి ఆ సూపర్ 6లో ఆ స్కీమ్ లేదు, ఆ పదం లేదు. అంటే ఇది ఒక మోసానికి తెర తీశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించగలరు. వీళ్ళ తలదాచుకునేది తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆఖరికి బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ పురంధరేశ్వరి గారు కానీ రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఏం దౌర్భాగ్యం అని అంటున్నా. ఒక్కసారి ఇదంతా కూడా ప్రజలు గమనించి ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు రావాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే మొత్తం బడుగు బలహీన వర్గాలకి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవారికి అందరికీ కూడా మంచి జరుగుతుందనేది ఒక్కసారి గమనించి ఒక ఎమ్మెల్యేగా మేయర్గా మేమిచ్చిన ఎమ్మెల్సీగా 16 సంవత్సరాలు ఆ కుటుంబం రాజమహేంద్రవరానికి ఏమి చేశారని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో నేను ఇది చేశాను, నా ప్రోగ్రెస్ కార్డు ఇది ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఇవాళ లిస్ట్ అంత పెద్ద లిస్ట్ ఉంది. మరి ఒక్కసారి అభివృద్ధికి పట్టం కట్టమని ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజున చాలా శుభదినం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎంతో మంచి వ్యక్తి, రాజమహేంద్రవరానికి చెప్పుకోదగ్గ కీలకమైన వ్యక్తి. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు
మరి శివరాం సుబ్రహ్మణ్యం అన్న దగ్గరికి మనం చూసినట్టయితే గత ఎలక్షన్స్లో నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా ఒక నాయకుడు ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భం ఇప్పుడు దాకా నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా లేదు. అది మొట్టమొదటిసారి. మరి ఆ గౌరవం, కీర్తి, ఆయన మీద ఉన్న ప్రేమ ముఖ్యమంత్రి గారు నేరుగా శివరాం సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట చేసే విధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా సమిష్టిగా కృషి చేసి, మరి ముఖ్యంగా నాకు కుడి పక్కన కూడా మరి అంకుల్ రౌతు సూర్యప్రకాశ్రావు గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజున మరి సుబ్రహ్మణ్యం అన్న కూడా రాజమహేంద్రవరం నియోజకవర్గంలో కూడా విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, కొన్ని గంటల్లోనే మనం ఎన్నికల యుద్ధంలోకి వెళ్ళబోతున్నాం. సో ఈరోజు మనం నీతి, నిజాయితీ, విశ్వసనీయతకి, మోసానికి, దగాకోరతనానికి మధ్య జరిగే పోటీ ఇది. నీతి, నిజాయితీ, విశ్వసనీయత అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే చెప్పారో అవన్నీ కూడా 99% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధాలు చెప్పి ప్రతి ఎలక్షన్లోనూ అబద్ధాలు చెప్తాడు. ఆయన మేనిఫెస్టో తీసుకొస్తాడు, అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు, తర్వాత మేనిఫెస్టోనే మాయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీకు ముఖ్యంగా 3 విషయాలు చెప్పాలి. నేను స్థానికంగా ఉండే వ్యక్తిని, అందరికీ తెలిసిన వ్యక్తిని, అందుబాటులో ఉండే వ్యక్తిని. నాపై పోటీ చేసిన పురంధరేశ్వరి గారు గతంలో వైజాగ్లోను, తర్వాత బాపట్లలోను, తర్వాత రాజంపేటలోను పోటీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో దిగారు ఆవిడ. సో ఆవిడ గతంలో ఫస్ట్లో తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. తండ్రి దేని గురించి అయితే పోరాడాడో ఆ పార్టీలో చేరి మంత్రి పదవి చేశారు. తర్వాత మళ్ళీ అధికారం కోసం మళ్ళీ బీజేపీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె భర్త కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంటే రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత చాలా అవసరం. అవి ఎవరికి ఉన్నాయో మీరు ఆలోచించాలని చెప్పి ప్రతి ఓటర్ని కూడా అడుగుతున్నాను. అదేవిధంగా ముస్లిమ్స్ ఈ మధ్యకాలంలో దేశంలో అపోజిషన్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొంతమంది ముస్లిమ్స్ కాంగ్రెస్కి వేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారని తెలిసింది. కాంగ్రెస్ కనుక మీరు ఓటేస్తే కనుక అది వేస్ట్ అవుతుంది. అది ఇండైరెక్ట్గా బీజేపీని మీరు అధికారంలోకి తీసే విధంగా పనిచేస్తుంది. సో ముస్లిం సోదరులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి. మీ ఓటుని పనికిరానిదిగా చేసి బీజేపీని గెలిపించొద్దు. వైఎస్ఆర్సీపీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది, మీకు మీ పక్షాన ఉంటుంది. మీకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దాని గురించి మేము ఎప్పుడు కూడా పోరాడతాం. అవి వచ్చి మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని మా సమస్యలుగా భావించి మేము ఫైట్ చేస్తాం పార్లమెంట్లో అని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాను. సో రానున్న ఎన్నికల్లో నీతి, నిజాయితీ, విశ్వసనీయత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ప్రతి ఈరోజు చాలా విషయాలు చెప్పడం జరిగింది. భరత్రామ్ గారు ఒక శాసనసభకు పోటీ చేస్తూ రాజమండ్రికి నేను ఏం డెవలప్మెంట్ చేశాను, రాజమండ్రిలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండే గతంలో, ఇప్పుడు ఏ రకమైన పరిస్థితులకు తీసుకొచ్చాను, నేను ఈ రకంగా ప్రజల ముందుకు వచ్చేటప్పుడు నేను ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని తీసుకొచ్చి రాజమండ్రి ప్రజలకి ఒక రకమైనటువంటి ప్రజాసేవలో ఏ రకంగా ఉండాలి అన్న దాని మీద ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి నేను వాళ్ళు ఓటు పడడానికి రాజమండ్రి ప్రజల దగ్గరికి వచ్చానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి విధానంలో మరి రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కారణం ఏంటంటే గతంలో ఎవరు శాసనసభ్యులుగా ఉన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా, ఎవరు ఈ రకంగా పనిచేసినా రాజమండ్రికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చే నేపథ్యంలో మరి నాకు తెలిసి భరతరామ్ సక్సెస్ అయ్యారని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నా. ఈరోజు రాజమండ్రిలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో నేను ఈ మధ్యకాలంలో తిరగడం జరిగింది. దాదాపు 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేను పార్టీ తరఫున క్యాంపెయిన్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక నెల 40 రోజుల నుంచి అన్ని చోట్లకి వెళ్తాం జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కానివ్వండి, పెద్దలను కానివ్వండి, లేకపోతే ప్రజలను కానీ ప్రత్యక్షంగా కలుసుకోవడం జరుగుతోంది. ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఖచ్చితంగా మన బాధ్యత ఉందని చెప్పి ప్రజలు ఫీల్ అయ్యే విధంగా
రాష్ట్రంలో పరిపాలన జరుగుతోందని చెప్పి నేను గమనించడం జరుగుతోంది. కేబుల్ ఆపరేటర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే ఒక భరోసా కనపడిందని రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం నగరంలోని రౌతు తాతాలు కళ్యాణ మండపంలో నగర కేబుల్ ఆపరేటర్ల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు, కేబుల్ ఆపరేటర్ల సంఘ ప్రతినిధులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథి మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీయే కనుక అధికారంలోకి కర్మకాలి వస్తే కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కేబుల్ వర్కర్స్ సరైన ఉపాధి లభించక రోడ్డున పడేవారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలు, వివిధ రంగాలలో పనిచేసే వారికి చేతనైనంత సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే అన్నారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు పలు డిమాండ్లు తన దృష్టికి తీసుకొచ్చారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగనన్నకు తెలియజేస్తారని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా మీ సంక్షేమాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మాటిచ్చారు. కేబుల్ వర్కర్స్ కు ఈఎస్ఐ సభ్యత్వం వచ్చేలా సంబంధిత అధికారులతో ఎన్నికలయ్యాక మాట్లాడతానని చెప్పారు. అలాగే సంఘ సమావేశాల నిర్వహణకు వీలైన సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. నగరంలో ఎంపీగా చేసిన అభివృద్ధిని వివరించారు. సిటీ ఎమ్మెల్యేగా మీరంతా ఆశీర్వదించి గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. నగరంలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపి అణచివేస్తానని చెప్పారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్స్, పచ్చబొట్లు బ్యాచ్ ఇటువంటి తప్పుడు మార్గాల్లో నడిచే ఎవరిని నేను ప్రోత్సహించనని చెప్పారు. నగరంలో అలజడులు, అశాంతి సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల అండదండలతో వీరంతా పేటరేగిపోతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా గెలుపొందగానే ప్రధానంగా ఇటువంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టి పోలీసుల సహకారంతో అణిచివేస్తానని, రాజమండ్రి ప్రశాంత నగరంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండేటందుకు కావలసిన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకుంటానని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇసుకపల్లి సత్యనారాయణ, నందెం సుబ్బారావు, ప్రసాదుల హరినాథ్, వాదంశెట్టి నాగేశ్వరరావు, పంపన శ్రీను, గారపాటి సూర్యనారాయణ, వాకచర్ల కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఈ వ్యవస్థ ఇంకా బతికి ఉంది అనంటే అది కేవలం ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఉండింది అనేది ప్రతి ఒక్కరూ ఒకసారి గుర్తుకు చేసుకోవాలని సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ వచ్చినప్పుడు కాంపిటీషన్ మీద తగ్గించేశారు. 350 అంటే ఇప్పుడు అప్పుడు 250 తో పాటు ఏపీ ఫైబర్ కూడా ఆ రేటు పెంచడం వల్ల మనం సస్టైన్ అవుతున్నాం. అవునా కాదండి? కాదా? ఒప్పుకోరా? ఒక అంశము అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ఇప్పుడు ఇంత లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడే మరి రౌతు సూర్యప్రకాష్ రావు గారు కూడా చెప్పినట్టు వారి హయాంలో 10,000 ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో కూడా ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ కూడా ఒక హౌస్ బాంబే హౌసెస్ లో ఇవ్వాలి. నిజంగా వాస్తవానికి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ లో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ ఇలా పలానా వాటికి ఇల్లు రాయండి అనే అర్హత లేదు. ఒకటే అర్హత ఏంటంటే పేదరికం అనేది ఒకటే కొలమానం. ఆ కొలమానంగా మనం వద్దన్నా కానీ తీసుకెళ్ళి సచివాలయం వ్యవస్థ ఇస్తా ఉన్నారు. కాకపోతే నా పరిధిలో ఉన్నది ఈఎస్ఐ. ఆ ఈఎస్ఐకి సంబంధించి మనము కార్డ్స్ ఇష్యూ చేసే కార్యక్రమం చేస్తాం. దాంట్లో పూర్తిగా మీలో చాలా మంది కట్టి ఉండొచ్చు ఈఎస్ఐకి సంబంధించి. దాంట్లో హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ కి వచ్చేసింది. నాకు తెలిసి ఒక 2-3 నెలల్లో పూర్తి స్థాయిగా ఆల్రెడీ ఆపరేషన్లో ఉంది, పూర్తి స్థాయిగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందరికీ కూడా ఐపీ నంబర్స్ ఇప్పించి మీకు అందులోనే ఇన్సూరెన్స్ కూడా కవర్ అయిపోతుంది. జనరల్గా 400 రూపాయలు మన ఈఎస్ఐ సబ్స్క్రిప్షన్ నెల కడితే నాకు తెలిసి ప్రమాదవశాత్తు ఏదైనా ఘటన జరిగితే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. 450 అనుకుంటా 10 లక్షల రూపాయలు. ఆ 450 రూపాయలు కడితే సుమారుగా నాకు తెలిసి 9,000 రూపాయలు మంత్లీ పెన్షన్ కూడా ఆ ఈఎస్ఐ ద్వారానే ఉంది. సో నేనేం చేస్తానంటే రేపు
అంత సవ్యంగా జరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆ ఈఎస్ఐ అధికారులతో ఒక జాయింట్ మీటింగ్ మీతో పెట్టించి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మీ అందరికీ కూడా కార్డ్స్ ఇప్పించి ఆ పూర్తి స్థాయి బాధ్యత తీసుకుని మనకు కూడా పెద్ద ఖర్చు కూడా ఏం లేదండి. నెల 400 రూపాయలు పక్కన పెట్టడం అంటే పెద్ద విషయం ఏమి కాదు. సో ఆ 400 రూపాయలు ఇష్యూని మనం కట్టే విధంగా ప్రయత్నం చేసి ఎవరికైనా ఉన్నాయండి ఈఎస్ఐ లేదా? ఒకరికి లేదా? ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే గతం వేరే ఇప్పుడు వేరు. గతంలో కట్టిన ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే హాస్పిటల్ లేదు కదా. ఇప్పుడు ఒక 100 కోట్ల రూపాయలతో 100 పడగల హాస్పిటల్ వచ్చింది కాబట్టి అది అందరికీ కూడా ఒక భరోసా. రెండోది ఇక్కడ అడిగింది ఒక కమ్యూనిటీ హాల్, మనకి సంబంధించి కేబుల్ ఆపరేటర్స్ సంబంధించి కమ్యూనిటీ హాల్ అందరూ సొంత వాళ్ళే, అందరూ తెలిసిన వాళ్ళే. ఇప్పుడు మనం ఒకటి శ్రామిక భవన్ ఒకటి నిర్మాణం చేస్తా ఉన్నాము. ఆ శ్రామిక భవన్ లో ఇలాగే పెద్ద హాల్ వస్తూ ఉంది. ఇటు సైడ్ వరుసంతా కూడా క్యాబిన్స్ వస్తున్నాయి, ఇటు సైడ్ వరుసంతా కూడా క్యాబిన్స్ వస్తున్నాయి. అలాగే ఒక 30 క్యాబిన్స్ వస్తున్నాయి. అటు 15 ఇటు 15. మధ్యలో ఇలా హాల్ ఉంటుంది. అంటే ఇంత వెడలు బట్టి ఇంతగా పెద్దగా ఉంటుంది. మధ్యలో హాల్ ఉంటుంది. ఇలా మనం మీటింగ్లు పెట్టుకుంటాం. క్యాబిన్స్ అన్ని అటుపక్క ఉంటాయి, ఇటుపక్క క్యాబిన్స్ అన్ని అటుపక్క ఉంటాయి. దాని డోర్స్ అవతల పక్క ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ గోడ ఉంటుంది అసలు. ఇక్కడ ఓన్లీ గోడ ఉంటుంది. మీరు ఎవరి క్యాబిన్ వాళ్ళు మీరు అటెండ్ చేసుకుని మీటింగ్ చేసుకోవచ్చు. నెల ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రోజు ఇస్తాం. వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవచ్చు. ఇలా మీటింగ్లు పెట్టేసుకోవచ్చు. ఎవరి క్యాబిన్ వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట. అలా వరుస పెట్టి ఆ క్యాబిన్లు ఇచ్చేస్తే అలాగా ఇవాళ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ కి అఫిలియేటెడ్ గా ఉండే వాళ్ళకి మటుకే ఆ శ్రామిక భవన్ ఒకటి నిర్మాణం చేస్తాం. ఎందుకంటే ఈ అభివృద్ధి అనేది ఆగదు. మన ప్రభుత్వం రావాలి, జగనన్న ప్రభుత్వం రావాలి. ఇక్కడ స్థానికంగా మనం ఎమ్మెల్యే అయితేనే ఈ స్థాయి అభివృద్ధి. నేనైతే మేనిఫెస్టో పెట్టాను, 24 గంటల పాటు మంచినీళ్ళు కుళాయి పెట్టాను. గోదావరిలో మురుగునీరు కలవకూడదు. గోదావరిలో రా వాటర్ తీసేది అప్ స్ట్రీమ్లో తీయాలి, కాతేరు దగ్గర తీయాలి. కాతేరు దగ్గర వాటర్ వర్క్స్ పెట్టాలి, కాతేరు దగ్గర వాటర్ హెడ్ ట్యాంక్స్ కట్టాలి. కాతేరు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. 50 అడుగుల ఎత్తులో వాటర్ ట్యాంక్ ఉంటే 70 అడుగుల ఎత్తు నుంచి వాల్ విప్పితే రాజమండ్రిలో 10 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా మీకు మోటార్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. రాజమండ్రి వాసులుగా ఒక బాధ్యత కలిగిన రాజమండ్రి అభివృద్ధి కాంక్షించే వ్యక్తులుగా మీరు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయగలుగుతారు. సో మనం చేసిన అభివృద్ధి మన కంటికి కనపడతాం. ఇంకా రాబోయే రోజుల్లో ఆ స్థాయి, దానికి రెట్టింపు స్థాయిలో అభివృద్ధి అనేది జరుగుతుందనేది నేను పూర్తి నమ్మకం నాకు ఉంది. ఈ నియోజకవర్గాన్ని ఒక పువ్వులా చేసి చెప్తాను. ఆ తాలూకా ఆలోచన విధానం ఉంది, నాకు పూర్తి ఒక రోడ్ మ్యాప్ ఉంది. ఆ ప్రకారంగానే పనిచేస్తాను. అంటే నాలో నిజాయితీ ఉంటేనే మాట్లాడగలుగుతాను, నిజాయితీ లేకపోతే ఇలా మాట్లాడుతాను. ఎందుకంటే మనం సొంత ఆస్తులు అనుకున్నాం. ఏవి అమ్మారావు రోడ్లో 10,000 గజాల స్థలం, ఇవాళ గజం ఎంత ఉంటుందో మీరే చూసుకోండి. మెయిన్ రోడ్ చేర్చి వెంకటేశ్వర స్వామి గుడిని ఆనుకుని 10,000 గజం. ఇవాళ కూడా ఇంకొక స్థలం ఎవరికి తెలియదు కూడా. అలా రాజకీయాలు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే నా ఊరంటే నాకు ఇష్టం. అవకాశం వచ్చింది, సద్వినియోగం చేయాలి. మా వాళ్ళందరూ కృష్ణ గారు చెప్తున్నారు ఓటీపీ రాలేదు ఏంటంటే సహకరించమన్నాం. అంటే ఇందులో రకరకాల పార్టీలకు అభిమానులు కూడా ఉండొచ్చు. కాకపోతే నేను ఏమన్నానంటే న్యూట్రల్ గా ఊరు అభివృద్ధికి ఏ పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎంకరేజ్ చేయమని కోరుతా ఉన్నా. నా గుర్తు ఫ్యాన్ నెంబర్ 3. అదే రకంగా
అదే రకంగా ఎంపీ గారు కోడూరు శ్రీనివాస్ గారు కూడా సేమ్ ప్లాన్ నంబర్ 3 సహకరించాల్సిందిగా కోరుతాను. వచ్చిన తర్వాత ఎస్పీ గారితో జాయింట్ మీటింగ్ పెట్టిస్తాను. ఎలక్ట్రిసిటీ ఆ వైర్ కటింగ్ దాని గురించి కూడా ఒక ప్రాపర్ సొల్యూషన్ తీసుకొని ఒక జాయింట్ అగ్రిమెంట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. చాలా ధన్యవాదాలండి. వాళ్ళు మీరందరూ కూడా టైం స్పేర్ చేసి నా ఊళ్ళో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రెడీ నమస్కరిస్తాను.